ఆత్మీయులకు నమస్కారం. భారతీయులకు రామాయణ కావ్యం, భారత ఇతిహాసం, భాగవత పురాణం తలమానికం వంటి ప్రామాణిక గ్రంథరాజాలు. కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షం భాగవతమని మన భారతీయ పెద్దలు అన్నారు. భగవంతుని భగవద్భక్తులకు కల సంబంధ బాంధవ్యాలను చెప్పేది భాగవతం. భక్తికి ముక్తికి జీవధాతువు భాగవతం. శ్రీమద్ భాగవతం జ్ఞాన భక్తి వైరాగ్యాలను కలిగించే మహాగ్రంథం. విద్యావతాం భాగవతే పరీక్ష అన్నారు మన పెద్దలు. అంటే పండితులను పరీక్షించడానికి భాగవతమే పరమ ప్రమాణమైనదట. పంచమ వేదం అనిపించుకున్న 18 పర్వాల మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుల వారి జ్ఞానదాహం తీరక సరస్వతీ నదీ తీరాన కూర్చుని ఆలోచిస్తున్న సమయంలో మహర్షి నారదుల వారు వచ్చి వ్యాస మహర్షికి జీవిత సత్యాన్ని బోధించారు. ఆ సత్య ఫలమే భాగవత రచనకు ప్రేరణ. శ్రీమద్ భాగవతం 12 స్కందాలలోని 7, 8, 9 స్కందాలలో మహాభక్తులైన మన భారతీయుల చరిత్రలు మనలోని దేశభక్తిని, దైవభక్తిని, వైరాగ్య శక్తిని పెంపొందింపచేస్తాయి. దశమ స్కందం మన జాతికి స్ఫూర్తి బతాత అయిన శ్రీకృష్ణుని మీద భక్తి విశ్వాసాలను ప్రజ్వలింపచేస్తుంది. ఏకాదశ స్కందంలోని ఉద్ధవగీత మానవులకు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని సరళంగా అందిస్తుంది. మొదటి 2 స్కందాలలో భాగవతం ఎలా ప్రారంభమైందో, ఇది ఎలా ఈ లోకానికి వచ్చిందో, ఇందులో ప్రతిపాదించబడిన విషయాలేమిటో తెలుపుతుంది. 3వ స్కందంలో సృష్టి క్రమం గురించి చెప్పబడింది. అందువల్ల ఈ జగత్తుకు భగవానునికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. ఇది నేటి విజ్ఞానానికి ఆయువు పట్టు. భాగవత పఠనం వలన భగవంతునికి భక్తునికి మధ్య గల సంబంధం మనకి తెలుస్తుంది. సులభంగా మనల్ని ఆ మార్గాన నడుపుతుంది. శ్రీమద్ భాగవతం సాధకుని మాధుర్యానుభూతిలోనికి అప్రయత్నంగా తీసుకువెళుతుంది. భాగవతాన్ని చదివినా లేక శ్రద్ధతో విన్నా మానవుడు ప్రాణి అంటే జీవమున్న ప్రాణి ఉన్న చోటనే ఉంటూ మరొక కొత్త వాతావరణానికి సృష్టికర్త అయి తీరుతాడు. కావ్యాల ద్వారా నీతిని ఉపదేశించడం, నీతివంతమైన జీవితాన్ని గడిపేలా చేయడం, నీతిమంతుడుగా జీవితం తరువాత మరో జన్మలో భగవద్ దర్శనాన్నైనా పొందగలగడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ప్రాచీన కావ్యాలలో మన దేశ నీతి ధర్మం నిలుపుతున్నాయి. వాటిని మళ్ళీ పునర్జీవింప చేసుకునుదుముగాక. భాగవతాన్ని చదువుదుముగాక. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.